లేకపోతే శ్రీనగర్లో జరుగుతున్న కాల్పులు కావచ్చు, పంజాబ్లో జరుగుతున్న కాల్పులు, లేకపోతే బెయిలూరు కావచ్చు, వీటన్నిటిని చూస్తే యువత అసలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఎంత పెద్ద ఎత్తున సపోర్టివ్ గా నిలబడుతున్నారు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఒకరినొకరు ఇది చేస్తున్న పరిస్థితి. సో ఇటువంటిది డెఫినెట్ గా ఒక యువతకి భారత అంటే చాలా మంది ఏమంటారంటే యూత్ లో దేశభక్తి ఉండదు, యూత్ అంతా ఏదో కొన్నిటికి అలవాటు పడిపోయి ఉంటారు, వాళ్ళు ఏదో తిరగడం తిన్నామా తాగామా లేదు అలా వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వెళ్ళిపోయామా అనే ఒక ఆలోచన చేస్తున్నారు కాదు. యువతలో ఉన్నంత భారత దేశభక్తి ఇంకెవరికి ఉండదు అనేది అని కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇటువంటి ఇష్యూస్ చూస్తుంటే. బేసిక్ గా ఇప్పటికే చాలా వరకు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మీద కూడా ఇండియా ఎదురుదాడి చేస్తుంది. దాదాపుగా మనం మధ్యాహ్నం దాకా 4 ఎయిర్ బేస్ని కొలగొట్టారని చూసాం. కానీ ఇప్పుడు 8 ఎయిర్ బేస్ని దాదాపుగా గడిచిన కొన్ని గంటల్లో రాఫిక్, మురిద్, చక్రాల, రహీమియార్ ఖాన్, సుఖార్, కిమియా, రాడ్ సిటీ బాసూర్, అవియేషన్ బేస్ సైదాబాద్ ఈ మొత్తం కూడా 8 ఎయిర్ బేస్ని పూర్తిగా ధ్వంసం చేసింది. మనం కానీ విజయవాడ చూస్తే ఎటువంటి ఎయిర్ బేస్ ని ఎంత పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. శ్రీనగర్ లో తాజాగా మరొక 2 బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. శ్రీనగర్ ప్రాంతంలో మరొక 2 బ్లాస్ట్ జరిగాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ సమీపంలో 11:45 సమయానికి ఒక బ్లాస్ట్ జరిగింది. ఇదంతా కూడా ఒకసారి ప్రజల్లో భయభ్రాంత గురి చేసింది. ఎలక్ట్రిసిటీ పాక్ ఎయిర్ బేస్ లో నేలమట్టం అవుతున్నాయి. ధ్వంసం రహీమియార్ ఖాన్ అనేటువంటి ఎయిర్ బేస్ కూడా ధ్వంసం అయిపోయింది. రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ ని ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఆ ఎయిర్ బేస్ ని భారత్ నేలమట్టం చేసింది. షేక్ జయద్ ఎయిర్పోర్ట్ గా కూడా దీన్ని చెప్పబడుతోంది. రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది. సో అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా మళ్ళీ దాడులు చేస్తోంది. ఇప్పటికీ సుమారుగా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్ లాంటి ప్రాంతంలో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంగా 2 మ్యాసివ్ ఎక్స్ప్లోజన్స్ ని భారత్ చవి చూసింది. The blast caused panic among the people as electricity was snapped in the city and other parts of the valley. So ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మొత్తానికి కూడా ఎలక్ట్రిసిటీ లిప్పియబడ్డాయి. ప్రజలంతా కూడా భయభ్రాంతకు గురవుతున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు, భయభ్రాంతులైపోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. కానీ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. చాలా దగ్గరగా ఇక్కడ మీరు చూడండి దృశ్యాల్లో కనబడుతుంది కదా, ఇదంతా కూడా రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ అంతా కూడా. సో రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ ని పూర్తిగా కూడా నేలమట్టం చేసింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో చూడండి అక్కడ దృశ్యాల్లో పూర్తిగా నేలమట్టం అయిపోయింది, చల్లా చెదరైపోయింది, తునాతునకలైపోయింది, చిత్తుగా ఆ చిత్రాల మొత్తాన్ని కూడా అక్కడ పడవేశాం. సో ఆ దృశ్యాలన్నీ కూడా పాకిస్తాన్ రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ తాలూకు దృశ్యాలు. సో ఇటువంటిది 1 కాదు 2 కాదు, చాలా చోట్ల మురిద్, రఫీకి, నూర్ ఖాన్, సియాల్కోట్లోని లోనీ ప్రాంతమైనటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ రహీమియార్ ఖాన్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. 5 ఎయిర్ బేస్లని ధ్వంసం చేసింది భారత ఆర్మీ. 5 ఎయిర్ బేస్లని పూర్తిగా నేలమట్టం చేసింది. అక్కడ అందరూ కూడా భయభ్రాంతకు గురవుతున్నారు. అక్కడ ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఆ బ్లాస్ట్ లో ధ్వంసం అయిపోయింది. పాకిస్తాన్ చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేస్లు మొత్తం కూడా కిల్ అయిపోయాయి. ఇప్పటిక వాళ్ళు ఒకవేళ కనుక అటువైపు నుంచి ఏదైనా ప్రయోగించాలన్నా కూడా, ఏదైనా అటువైపు నుంచి ఇంకోసారి డ్రోన్ ఎగరవేయాలన్నా కూడా ఆలోచించాల్సిందే. ఏకంగా వేలు చూపిస్తే చెయ్యి నరికేస్తాను చందంగా పాకిస్తాన్ పైన భారత ఆర్మీ తిరుగుదాడి చేస్తూ అతలాకుతలం చేస్తోంది, పాకిస్తాన్ ని అల్లాడిస్తోంది. ఒకసారి శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ బ్లాస్ట్ జరిగాయి. మరి ముఖ్యంగా అటు హర్యానా ముఖ్యమంత్రి కూడా మీటింగ్ కాల్ఫర్ చేశారు. హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైని కూడా స్పెషల్ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఆయన కూడా కరెంట్ సిచ్యువేషన్, ఇండియా పాకిస్తాన్ ఉన్నటువంటి యుద్ధ నేపథ్యంలో సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. స్పెషల్ మీటింగ్స్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే సిర్సా ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక మిసైల్ లాంటిది ప్రయోగిస్తే దాన్ని తిప్పికొట్టాం, భారత ఆర్మీ దాన్ని నేలమట్టం చేసింది కదా. ఆ సిచ్యువేషన్ ని మనం ఎప్పటికప్పుడు అంచనా వేయాలి, ఎప్పటికప్పుడు కూడా దాన్ని తిప్పికొట్టాలన్న ఆలోచనతో నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ఆ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఒకవైపు పంజాబ్, మరోవైపు హర్యానా, ఇలా వివిధ రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు కొనసాగుతున్నాయి. గుజరాత్లో కూడా మీటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో కూడా ఈ మీటింగ్ కొనసాగుతున్నాయి. రాజస్థాన్లో కూడా మీటింగ్ కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆ మీటింగ్లు పెడుతూ ప్రజలు అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విజువల్ చూడండి, రహీమియార్ ఖాన్ ఎయిర్పోర్ట్, షేక్ జయద్ ఎయిర్పోర్ట్ గా చెప్పబడుతుంది ఇది. సో రహీమియార్ ఖాన్ ఎయిర్ బేస్ ని పూర్తిగా నేలమట్టం చేసింది భారత ఆర్మీ.
సో కీలకమైన ఎయిర్ బేస్లు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్కి దిక్కు తోచడం లేదు. పాకిస్తాన్కి కనీసం ఎటువంటి విషయం